హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం రీసెంట్ టైమ్స్లో అయితే ఏపీలో ఎన్నికలు చూసాము. ఎలా ఉంది ఏంటి అని వాడి వేడిగా అయితే అక్కడ ఎన్నికలు జరిగాయి. కూటమి అయితే విజయం సాధించింది. అయితే అదే టైంలో చాలామంది ఏంటంటే పందాలు గాయడం అయితే మనం చూసాం. యూత్ ఎక్కువ పందాల మీద ఆసక్తి చూపెడుతుందని అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది క్రికెటే కావచ్చు, ఇంకా ఎలక్షన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే యూతే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలామంది పందాలు కాశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈసారి ఇండస్ట్రీ చెందిన కొంతమంది బడా నేతలు అంటే బడా నిర్మాతలు కూడా ఈసారి కొన్ని పార్టీల మీద ఏమంటారు పందాలు కాయడం జరిగింది. అయితే ఒక బడా నిర్మాత వైకాపా అంటే వైసీపీ గెలుస్తుందని చెప్పేసి అయితే పందాలు కాయడం జరిగింది. కాకపోతే తను లాస్ అయ్యారు కదా, మనం చూసాం మనం ఎవరు గెలిచారు ఏంటనేది. సో దానివల్ల అసలు ఇంతకీ ఎవరా నిర్మాత ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి. సో ఆ ఎలక్షన్స్ జరిగిన టైంలో చాలామంది పందాలు వేశారు. అది యూతే అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. క్రికెట్ గురించి నార్మల్గా జరుగుతూనే ఉంటాయి బెట్టింగ్స్ అన్నీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చేసరికి చాలామంది కోట్లల్లో, ఇంకా తట్టు అంటే బిజినెస్ రంగానికే కాకుండా సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా బడా నిర్మాతలు పందాలు వేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఏంటంటే కూటమి గెలిచింది, వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ ఈ నిర్మాత కూడా వైసీపీ మీద పందం కాశారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఓడిపోయినట్టు, లాస్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు బడా నిర్మాత అంటారు, ఏంటి అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ అనేది ఒక జాడ్యం మనకు తెలుసు. సో ఇది అంటే ఏది జరిగినా కానీ, ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ, అది క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆటల్లో కావచ్చు, మిగతా ఆటల్లో కావచ్చు, ఈ బెట్టింగ్లు అనేవి కోడి పందాల నుంచి మొదలయ్యాయి అనుకోండి. సో అట్లాంటివి ఈరోజు క్రికెట్ ఐపీఎల్ జరుగుతుందంటే దానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో దానికి మించి ఎన్నో రెట్లు బెట్టింగ్ వ్యాపారం జరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. సో అదే జాడ్యం ఎన్నికల్లో కూడా పాకింది. సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే దాని మీద కూడా ఏ పార్టీ ఎన్ని సీట్ల గెలుస్తుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అలాగే ఎవరు మంత్రులు అవుతారు, వీటి మీద కూడా అంటే నియోజకవర్గాల వారీగా కూడా ఈసారి ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి కూడా బెట్టింగ్లు బాగా జోరుగా సాగాయని చెప్పేసి మనం విన్నాం కూడా. సో తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ ఎలక్షన్కు సంబంధించి ఈ బెట్టింగ్ వ్యాపారం చాలా భారీ స్థాయిలో జరిగిందనేది ఒక టాకు. సో అలా ఈ బెట్టింగ్లో మిగతా వాళ్ళతో పాటు సినిమా వర్గాల వాళ్ళు కూడా చాలామంది పెట్టారు అని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఎక్కువగా అంటే మనకు తెలిసినంత వరకు తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ కూటమి వైపే ఎక్కువ మంది ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు ఉంటారు, మొదటి నుంచి ఉన్నారు కూడా. సో ఎక్కువగా తెలుగుదేశంకి సానుభూతి పరులు ఎక్కువ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అందువల్ల ఈసారి ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అని చెప్పేసి ఎవరైతే బెట్టింగ్లు పెట్టారో వాళ్ళు ఎక్కువ అంతా కూడా లాభపడ్డారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాకపోతే వాళ్ళందరూ లక్షల్లో పెట్టారంటున్నారు. వేరే మీరు అన్నట్టు ఒక నిర్మాత పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో, బట్ అది వాళ్ళు బయటకి వచ్చి చెప్పరు కాబట్టి మనం కూడా వాళ్ళ పేరు చెప్పడం కూడా కొంచెం ఇబ్బందే. కానీ ఒక క్లూ అయితే ఇస్తాను నేను. అంటే అతను మామూలు ప్రొడ్యూసర్ అయితే కాదు, పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసరు. సో అంటే ఆ నిర్మాణ సంస్థలో తను ఒక్కడే కాదు, ఇంకా భాగస్వాములు కూడా ఉన్నారు. అందులోనూ ఒక స్టార్ హీరోకి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి సంస్థ అది. సో అట్లాగే ఆయనకి థియేటర్లో ఉన్నాయి, అలాగే ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఇన్ని చెప్తున్నారు, ఒక పేరు కూడా చెప్పేశారు అనుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది. అది జనాలకే వదిలేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో అంటే కొంతకాలం క్రితం వరకు చూస్తుంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ అన్న పేరు వినిపించింది. మధ్యలో కొంచెం తగ్గారు. సో తగ్గిన ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి ఆయన అంటే తను 5 కోట్లు తన సొంత డబ్బులు పెట్టడం కాకుండా ఇంకొక 5 కోట్లు వాళ్ళని వీళ్ళ దగ్గర తీసుకొని వైసీపీ గెలుస్తుందని చెప్పేసి ఆయన పందెం కాశారని చెప్పేసి మొత్తం అంతా కూడా 10 కోట్లు పోయాయి అని చెప్పేసి ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉన్నారు ఆయన. సో అప్పటి నుంచి కూడా ఆయన
సో ఎప్పుడైతే ఆ రిజల్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా 4వ తేదీ జూన్ 4 నుంచి ఆయన ప్రొడ్యూసరు తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నట్టుగా, అంటే ఎక్కువసేపు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడని, ఒకవేళ ఆన్ చేసి పెట్టుకున్నా కానీ చాలామంది ఫోన్లు చేస్తున్నా రిసీవ్ చేసుకోవట్లేదని, సో ఇట్లాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా అంటే బెట్టింగ్లు అనేవి చివరికి అంటే జీవితాలని కూడా అతలాకుతలం చేసేస్తాయి అవి. సో అంటే మనకి ఎంతైనా అభిమానం ఉండొచ్చు, కానీ రిజల్ట్ మీద మనం వాటిని ఇచ్చేయలేం. మనం ఊహించగలం కానీ ఖచ్చితంగా వీళ్ళే వస్తారు గ్యారెంటీ. ఎందుకంటే జ్యోతిష్యాలు చాలామంది చెప్తా ఉన్నారు, మేము చెప్పిందంటే జరిగిపోద్దని. వాళ్ళని నమ్ముకొని ఇలా బెట్టింగ్లు కాసేవాళ్ళు సర్వనాశనం అయిపోతారు. సో కాబట్టి ముందర అలాంటి జ్యోతిష్కులు ఏదైతే ఉందో, ఎవరైనా సరే ఒక వ్యక్తి జ్యోతిష్యం బయటకు చెప్పాలంటే ఆ వ్యక్తి అనుమతి కంపల్సరీగా ఉండాలి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తున్నటువంటి ప్రాథమిక నిబంధన. సో అలా కానీ ఇక్కడ మనకేం చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ అనుమతి తీసుకోకుండా వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి సో ఏలినాటి శని వాళ్ళ మీద తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ చుట్టూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు పోతారు, వీళ్ళకేమో విడాకులు అయిపోతుందని అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని వాళ్ళ ఒక ప్రాపగండా కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం, అట్లాగే కనిపించడం కోసం కెమెరా ముందు, సో ఇట్లాంటి రకరకాల ప్రలోభాలకి వాళ్ళు గురి చేస్తూ ఉంటారు. సో వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు పుట్టి మునిగిపోతారు అనేది ఈ ఎన్నికల్లో తేటతెల్లమైంది. అట్లాగే బెట్టింగ్లు కూడా మనం ఎంత సంపాదించాం ఆ సంపాదన అంతా కూడా కేవలం మనకేమాత్రం సంబంధం లేని ఒక దాంట్లో పెట్టేసి ఒకరోజు ఒక ఫలితం, వాళ్ళు ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు, దాని మీద మీరు బెట్టింగ్ ఒక పందెం కాసి అది వస్తే ఓకే మీకు వస్తుంది, కానీ ఒకడు గెలిచాడంటే ఇంకోటి ఓడిపోతాడుగా. సో ఆ ఓడిపోయే వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇవాళ గెలిచాడు, రేపు కూడా ఓడిపోవచ్చు. ప్రతిసారి ఆ బెట్టింగ్లో ఒకడే గెలుస్తాడని చెప్పలేం. మన ప్రెడిక్షన్ అనేది ఒకసారి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అది అంతవరకే ఉండాలి. ఆ ప్రెడిక్షన్ అంచనాగానే ఉండాలి, కానీ దాన్ని బేస్ చేసుకొని దాన్ని గుడ్డిగా నమ్మేసేసి ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకంతో ఇట్లా కోట్లు పెట్టేసి పోగొట్టుకుంటే అది అంటే తన చుట్టూ ఉండే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో వాళ్ళందరూ కూడా అతని గురించి హేళనగా మాట్లాడుకుంటారు. పలానా ఆయన మొత్తం పోయినాయి కదా, మొత్తం అంటే ఎవరైతే ఈ 5 కోట్లు తీసుకున్నాడు కదా వాళ్ళు అతను వెంట పడతారు ఇప్పుడు. అంటే ఇక్కడ సార్ ఇది వెంట పడడం ఇదంతా పోతే పరువు కూడా అసలు మెయిన్గా ఏంటంటే ఇంతవరకు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలే కావచ్చు, కుటుంబ సభ్యులకు కూడా ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లాగానే ఉంటాయి కదా సార్. అంటే చాలామంది ఏంటంటే ఈ నిర్మాత గురించే కానీ కాదు, ఇట్లా పందాలు కాసి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఎందుకు వీటికి ఇంకా ఇంత మొగ్గు చెప్తారో అసలు అర్థం కాని పరిస్థితి. అదే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బడా నిర్మాత అని చెప్పుకున్నాం కదా, పేరు పొందిన నిర్మాత కాబట్టి తనకు సపోర్ట్గా ఒక హీరో కూడా ఉన్నాడు కాబట్టి, స్టార్ హీరో, మామూలు హీరో కాదు, పెద్ద స్టార్. సో కాబట్టి ఆ ధైర్యంతో ఏమైనా పెట్టాడేమో మనకు తెలియదు. కానీ నువ్వు బెట్టింగ్లో డబ్బు కోల్పోతే మళ్ళీ నిన్ను రక్షించడానికి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు అయితే సొంత డబ్బులు అన్ని కోట్లు అయితే ఇవ్వరు కదా. కాకపోతే అంత గుడ్డి నమ్మకాలు ఇలాంటి వాటి మీద పెట్టుకోకూడదు. సో ఇప్పుడు అంటే వైసీపీని నమ్ముకొని ఎవరైతే ఆ పార్టీల వాళ్లే కాదు, బెట్టింగ్ రాయలు కూడా ఎంత ఘోరంగా లాస్ అయిపోయారు అనడానికి ఆ ప్రొడ్యూసర్ ఉదంతాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. సో ఇంకెప్పుడు కూడా బెట్టింగ్లు కాయవాకంటారా, ప్రొడ్యూసర్ పరిస్థితి చూడండి అని చెప్పేసి ఆయన వెంక వేలెత్తి మిగతా వాళ్ళు చూపుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తన సొంత డబ్బు పోయింది పర్వాలేదు, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే 5 కోట్లు అప్పు తీసుకొని పెట్టాడో ఇప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు ఈయన ఎంటపడుతున్నారు. సో ఆ ఫోన్లు తీయలేక వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఈయన ఫోన్ తీయట్లేదు అనే కూడా టాక్ నడుస్తూ ఉంది. సో ఏదేమైనా ఇది ఈ ఇండస్ట్రీని ఒక మేలుకొలుపు లాంటిదని చెప్పాలి. సో ఇప్పుడు ఆయన చూసి నీకు ఎప్పుడు కూడా బెట్టింగ్ కనుక పెడితే కనుక
మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా రేపు ప్రతిసారి గెలుస్తారని చెప్పి చెప్పలేం. సో రేపు ఇవాళ తక్కువే పెట్టారు, ఇంకోసారి ఎక్కువ పెడతారు. అప్పుడు కనుక లాస్ అయితే కుటుంబం అంతా కూడా పరిస్థితి ఊహించుకోవడానికి కూడా ఇబ్బందికరం. రైట్ రైట్ రైట్